జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. నానా వచ్చేసావా తల్లి? కాలేజ్ ఎలా జరిగింది? కాలేజ్ బాగుంది నానా, బోర్ కొట్టదు, సబ్జెక్ట్ ఇంట్రెస్టింగ్. ఓ బయటికి రాగానే రామలక్ష్మి ఉంటుంది. ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ నానా. మీరు ఇంటికి వచ్చి ఒక రోజు అవుతుంది. హౌ డు యూ ఫీల్? బ్రహ్మాండంగా ఉందమ్మా. ఇక్కడుండే ప్రతి మనిషి ఇంట్రెస్టింగ్ అండ్ హానెస్ట్. నేనే ఎన్నాళ్ళు నీ జ్ఞాపకాలతో బతికేశాను. ఇక అవసరం లేదమ్మా. మీ అమ్మ చనిపోయిన తర్వాత నిన్ను అనాథలా ఇక్కడ వదిలేశాను. అప్పుడు నా పరిస్థితి అలా ఉండేదమ్మా. నిన్ను చూసుకోవడానికి టైం కూడా ఉండేది కాదు. నేను మొదలుపెట్టిన బిజినెస్ డౌన్ఫాల్ అయిపోయింది. నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. అందులో నువ్వు కూడా మీ అమ్మ చనిపోయిందనే డిప్రెషన్లోనే ఉన్నావు. నిన్ను ఓదార్చే టైం లేక హడావుడిగా వెళ్ళిపోయాను. సరే నాన్న, ఇప్పుడు అవన్నీ ఎందుకు? నేను బాగున్నాను కదా, అది చాలు. నేను మాత్రమే బాగుంటే కుదరదమ్మా. నువ్వు కూడా బాగుండాలి. ఆ, నేను కూడా హ్యాపీగానే ఉన్నాను కదా. ఇకపై ఇంకా హ్యాపీగా ఉంటావు అద్యా. అప్పుడు పరిస్థితులు బాగాలేక నేను ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయాను. ఇప్పుడు నేను రికవరీ అయిపోయాను. నీకోసం అక్కడ ఒక మంచి ఇల్లు కొనిపెట్టాను. నీకు నచ్చిన కారులో తిరగొచ్చు. బ్రహ్మాండంగా ఉంది అక్కడ. నానా, మీరు ఏమంటున్నారో అర్థం కావడం లేదు. చూడమ్మా, ఇన్నాళ్ళు నువ్వు ఇక్కడుంది చాలు. వాళ్ళు మన కోసం ఎంతో చేశారు. ఇంకా ఇక్కడే ఉండి వాళ్ళని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. మనం ఆస్ట్రేలియా వెళ్ళిపోదాం. బర్త్డే అయిపోయాక అందరితో చెప్పి వెళ్ళిపోదాం. మీ అమ్మ నీ బాధ్యత మీ పెద్దమ్మ చేతిలో పెట్టింది. బహుశా నేను కూడా అంత బాగా చూసుకోకపోయి ఉండేవాడినేమో. అంత బాగా నిన్ను చూసుకున్నారు. వాళ్ళ భారాన్ని నేను కొంచెమైనా తగ్గించాలమ్మా. నా కూతుర్ని నేనే చూసుకోవాలి. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? ఆ, ఓ, ఆ రోజు నేను వదిలేసి వెళ్ళిపోయానని ఈ నాన్న మీద ఇంకా కోపంగా ఉందా? ఆ, అది కాదు నాన్న. ఇప్పుడు నేను నేను బాగానే ఉన్నాను కదా. చూడమ్మా, మనం గుడికి వెళ్ళినప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుందని అక్కడే ఉండకూడదు కదమ్మా. వచ్చేసేయాలి. ఈ ఇల్లు కూడా గుడి లాంటిదే. మన కష్టం తీరిపోయేంత వరకు ఇక్కడున్నాం. ఇప్పుడు కష్టం తీరిపోయింది. వాళ్ళకు మాత్రం మన బరువెందుకు? అందుకే నిన్ను ఆస్ట్రేలియా తీసుకువెళ్ళిపోతాను. ఈసారి కూడా మీ నాన్న మధ్యలో వదిలేస్తాడనుకుంటున్నావా? ఇంకెప్పటికీ అలా చేయనమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.